హరీష్ రావు రాజకీయ భాగోతం సీఎం బయట పెట్టడం వల్ల ఇరిటేషన్తోని ఒక అసహనంతోని మాట్లాడుతున్న మాటలు తన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, తన యొక్క మైండ్ సెట్ లేదంటే స్టేట్ ఆఫ్ మైండ్కి ఉదాహరణ. నిన్న అందరు కూడా ఏమంటున్నారు, సిద్దిపేట చిల్లర రావు అనే కాడికి వచ్చిన పరిస్థితి ఉన్నది. రాజకీయంగా విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం అనేది చేతగాక, ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అఫెన్స్ అవుతుంది అన్నట్టుగా నువ్వు చేస్తున్న చిల్లర వేషాలు, లేకపోతే నువ్వు ఆడుతున్న దొంగ నాటకాలని తెలియని కాదు హరీష్ రావు. ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో కలిసింది వాస్తవమా కాదా అంటే వాస్తవం అయితే వాస్తవం, కాదంటే కాదు అని చెప్పాలి. కానీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా అనడం ద్వారా నువ్వు చేసిన దొంగ నాటకాల గురించి తప్పించుకోలేవు కదా. నిజంగా మీ మామ కేటీఆర్ని ఆ పార్టీకి నాయకుడిని చేస్తే నీ పాత్ర బీఆర్ఎస్లో ఏముంది? ఆ రోజున్నే రాజశేఖర రెడ్డి గారితో సంప్రదించి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి మెంటల్గా ప్రిపేర్ అయిన నువ్వు, ఎందుకంటే దానికి సాక్ష్యం ఇప్పుడు గూగుల్లో కొట్టినా కూడా రాజశేఖర రెడ్డి గారి నువ్వు కలిసిన బొకే ఇచ్చిన ఫోటో ఉంటుంది. సో రాజకీయ అవకాశవాదం ఆ రోజు కాంగ్రెస్తో కలవడం వల్ల మీకు అదృష్టం కలిసి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉన్న పలంగా ఒక 6 మంత్రులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ సందర్భంలో ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి కేంద్ర మంత్రి ఆయన అయితే, రాష్ట్రంలో నా ప్రతినిధి ఉండాలని చెప్పి నువ్వు అప్పటికి వార్డు మెంబర్ కాకపోయినా తీసుకొచ్చి నిన్ను మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజుకు నువ్వు అవసరం. కానీ నీ బ్లాక్మెయిల్ రాజకీయాలన్నీ, నీ యొక్క ఆలోచనలన్నీ తెలుసుకున్న కేసీఆర్ తన కుటుంబాన్ని దించుకున్నాడు. ఇద్దరిని, కొడుకును బిడ్డని దించుకున్న పరిస్థితి. అప్పటి నుంచి నీది విచిత్రమైన ధోరణి వచ్చింది. ఏంది నేనెవరిని అనే పార్టీలో నేనెవరిని అనే స్థితి నుంచే కాంగ్రెస్కు రావాలని చూసినావు. మళ్ళీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని చేసేవరకే ఇప్పుడు నీ రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడ్డది. ఆ పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ కాంగ్రెస్కు రాలేవు కాబట్టి బీజేపీ వైపు ఆలోచిస్తున్నమాట వాస్తవం.